సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? రవి. ఎస్ సచిన్, అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల టార్గెట్ ఒకే ఒక్క నాయకుడు హిడ్మా. ఇటు ప్రచార మాధ్యమాలు కూడా హిడ్మానే హింట్ చేస్తూ ఐకాన్ గా చూపెట్టే ప్రయత్నం చేశాయి. పదే పదే హిడ్మా ఎక్కడ, హిడ్మా ఏం చేస్తున్నాడు, హిడ్మా ఏ రకంగా ఉంటాడు, హిడ్మాను చూశారా, ఇలాంటి అంశాలన్నీ కూడా మీడియాలో జోరుగా ప్రచారం సాగాయి. అయితే కేంద్ర రాష్ట్ర బలగాలతో పాటు భద్రతా మండలిలో ముఖ్య నాయకులు కూడా హిడ్మాపై పక్కా నజరేసిన పరిస్థితి. నజరేసిన తర్వాతనే అక్టోబర్లో జరిగిన యథార్థం, అక్టోబర్ 10వ తేదీన సరెండర్ తర్వాత, ఎవరైతే లక్ష్మణ అనే వ్యక్తి సరెండర్ తర్వాతనే ఒక ముఖ్యమైన లీక్ తన దృష్టికి వచ్చింది. అదే సీప్లేస్ ఏదైతుందో దాన్ని నేరుగా పోలీసులు క్యాప్చర్ చేశారు. పోలీసులు హిడ్మాకు సంబంధించిన పక్కా సమాచారం కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం ఉన్న అన్ని రాష్ట్రాల్లో పక్కాగా ఇంటెలిజెన్సీ కావచ్చు, ఎన్ఐబి కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, చాలా క్లియర్ గా పనిచేస్తుంది. ఈ తరుణంలోనే హిడ్మా ఎటు పోయాడనే కోణంలో పోలీసులు మదనం స్టార్ట్ చేశారు. దాంట్లో ప్రధానమైన సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. హిడ్మా చివరికి ఏపీలో ఉన్నట్టు పక్కా సమాచారం వారి దృష్టికి వచ్చింది. పక్కా సమాచారం అనంతరమే, మళ్ళీ చెబుతున్నాను, పక్కా సమాచారం అనంతరమే ఇటు నేరుగా ఇంటెలిజెన్సీ కావచ్చు, ఎన్ఐబి కావచ్చు, దీంతో పాటు ఇప్పుడు చెప్పబడ్డ ఆక్టోపాస్ కావచ్చు, ఇలా ప్రధానమైన ఫోర్స్ తో నేరుగా వెళ్ళి హిడ్మాను హిట్ చేయడం జరిగింది. ఎన్కౌంటర్ లో హిడ్మా చనిపోయినట్టు ప్రధానంగా చెప్పిన పరిస్థితి. తనకు సంబంధించిన కొంతమందిని నేరుగా ఇప్పుడు అరెస్ట్ చూపెట్టిన పరిస్థితి. అయితే దీంతో పాటు హిడ్మాకు సంబంధించిన టీంలో ఎవరు కూడా తెలుగు మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. నేరుగా గోండి మాట్లాడుతున్నారు. గోండితో పాటు తమకు సంబంధించిన భాషను స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దీనివల్ల ఏం జరిగింది, ఏ కోణంలో కొనసాగుతుందనే కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులకు మొదటి విడతలో ఏం అర్థం కాలేదు. తర్వాతనే ఒక ముఖ్యమైన ఫోర్స్, మళ్ళీ చెబుతున్నాను, మన దగ్గర కొన్ని రహస్యమైన అంశాలు మాట్లాడరాదు, ఎందుకంటే భద్రతా పరమైన అంశాలు మనం మాట్లాడకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. కానీ ఈ అంశంలో ప్రధానమైన అంశాలు నేరుగా పోలీసుల ద్వారా అటు నేరుగా ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో ప్రధానమైన, అంటే ఎన్కౌంటర్ లో కేంద్ర బలగాలు కూడా పాల్గొన్నట్టు, ఆ ప్రాంతం గ్రౌండ్స్ పాల్గొన్నట్టు ప్రధానంగా అక్కడ ఉన్న అదనపు డీజీపీ చెబుతున్న పరిస్థితి. అయితే లడ్డా చెబుతున్న ఆధారాల ప్రకారం 6 ఎన్కౌంటర్ లో చనిపోయారు, ఇంకొంతమంది ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని నిన్న చెప్పిన పరిస్థితి. ఈ రోజు కూడా కొంతమంది చనిపోయినట్టు ప్రాథమికంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే హిడ్మాకు సంబంధించిన అంశాన్నే నేరుగా వాళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హిడ్మాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ నిజంగానే తను ప్రజల మధ్య ఇటు ప్రజలను తీసుకొని వస్తే తప్ప వేరే ఆప్షన్ లేదు అనే ప్రయత్నం చేశారు. అందుకనే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక ప్రయత్నం చేశారు, ఉప ముఖ్యమంత్రి ఒక ప్రయత్నం చేసినప్పటికీ అది ఎట్టి పరిస్థితిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ కోణంలోనే పూర్తి స్థాయిలో హిడ్మాకు సంబంధించిన హిట్లో ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రధానంగా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మరో కోణంలో ఓ అంశం కొనసాగుతుంది. ఎటు చూసినా ప్రచార మాధ్యమాల్లో ఇప్పుడు హిడ్మా గురించే చర్చ జరుగుతుంది. హిడ్మా ఎవరి కోసం నక్సలైట్ గా మారారు, అసలు ఎందుకు 17వ ఏటనే మావోయిస్టు పార్టీలో చేరారు, చేరి ఆ ప్రాంతంలో ఎందుకు మావోయిజాన్ని ఇంత దూరం వరకు సెంట్రల్ కమిటీ వరకు రాగలిగాడనే కోణంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. నిజంగానే అసలు ఏం జరిగి ఉంటుంది, ఏం జరుగుతుందనే కోణంలో ఇటు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఆదివాసుల హక్కుల కోసం ఆ ప్రాంతంలో పోరాటం జరిగింది. హిడ్మా బలమైన నాయకుడు. ఒకవేళ సరెండర్ అయినప్పటికీ రేపు పొద్దున ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితి ఉంటే రేపు మనం తట్టుకోలేమనే కోణంలోనే అటు ఛత్తీస్గఢ్ కాకుండా ఇటు సరిహద్దు ప్రాంతంలో ఇదంతా జరిగినట్టు ఒక పెద్ద ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు సిఎల్సి చెబుతున్నట్టు, ఏపీ సిఎల్సి చెబుతున్నట్టు ఇది పక్కగా ఇది బూటకపు ఎన్కౌంటర్, అక్కడ నుండి పట్టుకొచ్చి మరి ఇక్కడ కాల్చి చంపారని నేరుగా ఆ ప్రాంతంలోని నారాయణ ఇటు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు, వారిని వెంటనే అరెస్టు చూపాలని చెబుతున్న పరిస్థితి. కానీ పోలీసులు పక్కాగా ఒక విషయం చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతంలో ఆయన ఈ ప్రాంతంలో తిరుగుతున్న అంశాన్ని మేము లొకేట్ చేశాం, చాలా కాలంగా మానిటరింగ్ చేస్తున్నాం. పక్కాగా మాకు హిడ్మా ఏదైనా పెద్ద నాయకుని కోసం వెయిట్ చేస్తున్నాం, పెద్ద నాయకుడు రావడం, మేము హిట్ చేయడం సక్సెస్ అయింది. ఇది
పక్కా ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు తన భార్య కూడా చనిపోయిన పరిస్థితి, తనతో పాటు 6 చనిపోయినట్టు ప్రాథమికంగానైతే తెలిపారు. ఇంకా కొంత సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రోజు కూడా కొందరు చనిపోయినట్టు ప్రాథమికంగా అధికారులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. సచిన్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హిడ్మాకు సంబంధించి ఎన్కౌంటర్ విషయంలో అసలు ఏం జరిగింది, అసలు ఎలా సమాచారం తెలిసింది, దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ పై వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. హిడ్మాను నమ్మించి మోసం చేశారు సహచరులు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. హిడ్మా గురించి పోలీసులకు కీలక సమాచారం అందించారు సహచరుడు లక్ము. అక్టోబర్లో సరెండర్ అయ్యాడు ఓఎం లక్ము. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లలో ఇటు హిడ్మా భయపడ్డా? ప్రస్తుతం దానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ఈ నేపథ్యంలోనే భయపడ్డాడు కాబట్టే 250 మంది అనుచరులతో తెలంగాణ సరిహద్దులోకి వెళ్లాడంటూ కూడా లక్ము సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. లక్ము ఇచ్చిన సమాచారంతో హిడ్మాను వెంటాడింది ఇంటెలిజెన్స్ వెంబడించడంతో ఛత్తీస్గఢ్ సరిహద్దులు సురక్షితం కాని ప్రాంతంలోకి. ఒక్కసారి ఈ పాయింట్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే సేఫ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో సేఫ్ జోన్స్గా ఏవైతే మాట్లాడుకుంటామో అవి కాకుండా సురక్షితం కాని ప్రాంతాల్లోకి హిడ్మా బృందం వెళ్లిపోయింది. ఆ ప్రాంతంలోని హిడ్మా దళం పోలీసుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో హిడ్మా సహా 6 మావోయిస్టులు హతమయ్యారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హిడ్మా ఉన్న ఇల్లు మీరు చూడొచ్చు పూర్తిగా. అఫ్కోర్స్ హిడ్మా ఇల్లు అంటే అతగాడి ఇల్లుకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో, కానీ ఆయన ఉండేది పూర్తిగా ఏ మూవ్స్ అంటే వ్యూహకర్తగా ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియని సందర్భం. హిడ్మా తల్లికి సంబంధించి మాట్లాడుకున్న క్రమం, కొద్ది రోజుల క్రితం ఇటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కూడా కలిసిన నేపథ్యం అంటూ కూడా మాట్లాడుకున్న క్రమం ఆ ప్రతినిధి రవి చెప్పినట్టుగా ఆ ప్రయత్నం జరిగింది. బట్ ఆ ప్రయత్నమే అతగాడి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది అంటూ కూడా చెప్పుకుంటున్న క్రమం. హిడ్మా స్వగ్రామం పూర్తికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిడ్మా స్వగ్రామం దగ్గర ఇటువంటి వాతావరణం మీరు చూస్తున్నారు. ఆ తల్లి ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. దిగ్భ్రాంతికి లోనైంది. కొడుకు ఇక లేడు అనే వార్త. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్క్రిమింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ పై వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. హిడ్మాను నమ్మించి ఆయన సహచరులే మోసం చేశారా? ప్రస్తుతం దేనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. హిడ్మా గురించి పోలీసులకు కీలక సమాచారం అందించాడు సహచరుడు లక్ము. అక్టోబర్లో సరెండర్ అయ్యారు ఓఎం లక్ము. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో భయపడిన హిడ్మాకు సంబంధించి ఏకంగా 250 మంది అనుచరులతో తెలంగాణ సరిహద్దులోకి వెళ్లారంటూ కూడా లక్ము సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. లక్ము ఇచ్చిన సమాచారంతో హిడ్మాను వెంటాడింది ఇంటెలిజెన్స్ వెంబడించడంతో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సురక్షితం కాని ప్రాంతంలోకి వెళ్లిపోయాడు హిడ్మా.